హైదరాబాద్లో ఒలింపిక్స్ నా లక్ష్యం, క్రీడల సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం, 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి స్పోర్ట్స్ యూనివర్సిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదేదో బాగానే ఉంటుందా? హైదరాబాద్ ఒలింపిక్స్ అమరావతి కంటే ఇది బెటర్. 2018కి అమరావతిలో ఒలింపిక్స్ అన్నారు కదా, హైదరాబాద్కి దానికి పోల్చలేమనుకోండి. హైదరాబాద్ చాలా పెద్ద నగరం కాబట్టి భారతదేశం బిడేస్తుంది, భారతదేశానికి రావాలి, వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఎన్నిక అవ్వాలి. 10-15 ఏళ్ల వరకు అయితే అవకాశం ఉండదు కదా, 3 సార్లు ముందే సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇది ఒక శుభ పరిణామం అనే చెబుతాను నేను. అట్లీస్ట్ ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తి క్రీడలను ప్రోత్సహించాలి అనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం అయితే మంచిదే. కాకపోతే ఏంటంటే దీంట్లో రాజకీయ అంశాలను జోడించి అతి ప్రచారాలు చేసుకోవటము అంటే అసలు ఇంకా భారతదేశం బిడ్డేసి భారతదేశానికే శాంక్షన్ కాని దాన్ని హైదరాబాద్లో ఇన్నో సంవత్సరంలో ఒలింపిక్స్ జరిగిపోతే మన అమరావతిలోనే వస్తున్నప్పుడు అంటే అదేలేండి, నేను ఎందుకు తగ్గాలి అన్నట్లు, మీరు తగ్గద్దు నేను తగ్గను అన్నట్లే ఉంది. రైట్. మమ్మల్ని కొన్నాళ్ళు పనిచేయనివ్వండి, అభివృద్ధి జరగనివ్వండి. సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయాలకు సమయం కాదు, ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఇది మంచి మాట చెప్పారు, కానీ మరి రాజకీయాలు మాట్లాడకుండా ఉంటున్నారా అన్నది సమస్య. తలుపులు తెరవండి, వేరే పార్టీలను చేర్చుకోండి. జేపీ నడ్డా, బీజేపీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్తున్నారు. కాంగ్రెస్ ఖేల్ ఖతం, సీఎం రేవంత్ సొంత సర్వేలోనే తేట తెల్లమని కేటీఆర్ అంటారు. నిజంగానే అట్లా రేవంత్ దగ్గర నిజంగా జరిగి ఉంటే, అది వీళ్ళది వచ్చి ఉంటే ఇది కరెక్ట్గా ఏంటుందా? రేవంత్ గవర్నమెంట్ మీద సొంత సర్వేలోనే ఇట్లా వ్యతిరేకత ఉందనేది. అంటే ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు కంపల్సరీ సర్వేలు చేయించుకుంటారు సార్, చేయించుకుంటారు. కానీ అంటే ఆ రోజున అధికారంలో ఉండటం వలన ఆ సర్వేలను ఎంతవరకు విశ్వసిస్తారు అనేది మ్యాటర్. అంటే ఆ టైంకి ఎలా ఉంటుందంటే, ఏముందులే మనం సంక్షేమం చేస్తున్నామనో, లేదు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి తిరుగులేదు అనే ధోరణిలోనో, లేదు మనం చెబితే నాయకులను వలస అయినా లాక్కోవచ్చు అనే ధోరణి కానివ్వండి. సర్వే చేసేవాళ్ళు కూడా ఎందుకు ఈయన సంతోషపడితేనే మన బిల్లులు వస్తే మనకి ఇంకొక సర్వే ఇస్తారనే ధోరణి కూడా ఉంటుంది సార్. రైట్. మరి ఇది ఎంతవరకు కరెక్టో ఇది. మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భగీరథకు అంటే బండి సంజయ్ గారు అబ్బాయిక భగీరథకు బెయిల్ వచ్చేసింది. అది బండికి రేవంత్ బర్త్డే గిఫ్ట్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ పోలీస్ అధికారి, ఆ బీఆర్ఎస్ నేత ఆయన అన్నారు. కన్నింగ్ కడియం అంటూ శ్రీహరి కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పుకునే కర్మ నీకెందుకని ఈవిడ ఎవరు కొండా సురేఖ దమ్ముంటే రాజీనామా చేసి రమ్మని అడుగుతున్నారు. ఇది బాగానే ఉంది, కానీ అటు ఇటు నడుస్తూనే ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా. సీఎం నేతృత్వంలోనే క్యూర్, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించిందట. ఇక సర్కి సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా సర్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. రైట్. అప్రమత్తం కాకపోతే ఓటు హక్కుకు ముప్పు, ఎల్లో మీడియా కూడా రాస్తూ ఉంది అప్పుడప్పుడు. ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, ఇక మిగిలింది 5 రోజులే. ఇదేమి సర్దర్ద్, కాగితాలపైనే పూర్తయిన సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, 100% పంపిణీ జరిగిన జిల్లాల్లోనూ ఇంకా ఫారాల కోసం ఓటర్ల నిరీక్షణ. బిఎల్ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలి, మన ఓట్లను మనం కాపాడుకోవడం అత్యంత కీలకం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక వేరే వార్తలకు వెళ్తే, కుల ప్రదర్శన కుదరదు, వాహనంపై కులం పేరు రాసుకోవడం నేరం. బీహార్లో కొత్త ఆదేశాలు ఇచ్చింది, మంచిదే. నవంబర్లోపే స్థానిక ఎన్నికలు జరుగుతాయని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. వైభోగాపురం అట, ఇక ఎల్లో మీడియా మొత్తం ఇంకా అక్కడ రోడ్డు సరిగా లేదని రకరకాల యూడిఎఫ్ ఛార్జీలు విపరీతంగా ఉంటాయట కదా, పెరిగినాయని చెప్తున్నారు. వీళ్ళు మాత్రం హైలైట్ చేస్తున్నారు. సంతోషం, హైలైట్ చేసినంతవరకు అభ్యంతరం లేదు, కానీ మరీ అతిగా చేస్తారు, అది సమస్య. బ్రాహ్మణి స్టీల్స్ భూములు స్వాధీనం చేసుకున్నారట, 14,000 ఎకరాలు ప్రభుత్వపరమైనట. మన రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ఈ టైంలోనే కదా ఆయన స్టీల్ ప్లాంట్ కోసం సేకరించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. బాబు మమ్మల్ని చంపేస్తున్నారు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితుల ఆగ్రహం. విడాకులు తీసుకుంటేనే ఉద్యోగం ఇస్తానని ఈయనెవరో నెల్లూరు జిల్లాలో ఒక గిరిజన మహిళని టీడీపీ నేత బెదిరిస్తున్నారట. వైఎస్ఆర్సీపీ నేతలపై సర్కారు దాష్టికం, వైఎస్ఆర్సీపీ శ్రేణుల అణచివేతగానే అనంతపురంలో పోలీసు బలగాల మొహరింపు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమ అరెస్టు. దొగరాజపట్నం మళ్లీ మొదటికి, వెనక్కి తగ్గిన మజ్గాన్. మళ్లీ కొరియా సంస్థలతో చర్చలు. రాజధాని నిర్మాణానికి సలహాలు సూచనల కోసం అమరావతి అభివృద్ధి సలహా మండలి అంటే జేఏసీ నాయకులు ప్రకటన చేశారు.
ఆధునిక ప్రజా రవాణా లక్ష్యం. విద్యుత్ బస్సులపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. ప్రైవేటీకరణ ఆలోచన లేదంటారు, మరేమో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొస్తున్నారు, మరి దానివల్ల జరుగుతున్న ఇది. ఆస్ట్రేలియా పర్యటనలో మోడీకి నిరసన మానవ హక్కుల సంఘాల వాళ్ళు చేశారంటూ వార్తలు. కొత్త అంగన్వాడీ కేంద్రాలు వచ్చేస్తున్నాయని కూడా రాశారు. మరి సడన్గా భవన నిర్మాణానికి విజీ రామ్జీకి అనుసంధానం. భూములపై బుకాయింపు. బనకానపల్లి సభలో ఇష్టానుసారంగా సీఎం చంద్రబాబు అబద్ధాలు. 20 లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టింది బాబు సర్కారే. అయినప్పుడు కూడా మరి ఇంకో 2 వార్తలు కూడా దానికి సంబంధించి. పాస్ పుస్తకాల పంపిణీ మార్చికి పూర్తి. భూమి మీ హక్కు బహిరంగ సభలో చంద్రబాబు. మీ ఆస్తి మీ అధికారం, భవిష్యత్తులోనూ ఆక్రమించకుండా కట్టుదిట్టం. రాయలసీమ ఇప్పుడు రైజింగ్ సీఎం అని కూడా ఆయన అన్నారట. మత విద్వేషాలు సహించం, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు అంటూ చాలా తీవ్ర స్థాయిలో చంద్రబాబు గారు మాట్లాడారు. అదే టైంలో రావణ్ కేసును కూడా ఆయన నిన్న మొన్నే ప్రస్తావిస్తున్నారు. దానిపై కొడాలి నాని గారు మండిపడ్డారు. అసలు ఆయన ఏ కులం రావణ్ అతను ఎందుకు మొదట టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే, రావణ్ అరెస్ట్ అయితే మాకేం నష్టం, టీడీపీలో చంద్రబాబుని కానీ లోకేష్ గారిని కానీ లేదా బాలకృష్ణ గారిని కానీ ఎప్పుడన్నా ఆయన విమర్శించాడా? మమ్మల్ని విమర్శించాడు, జగన్ గారిని విమర్శించారు, పైగా ఆయన ఏ కులం అని చెప్తూ ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏం చేశారంటే, డిప్యూటీ సీఎం డమ్మీ సీఎం అన్నారు. చంద్రబాబు గారిని డమ్మీ సీఎం అంటున్నారు. అంటే లోకేష్ గారే మొత్తం అంతా యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి అంటున్నారు. నిజంగానే ఈ మధ్య ఆయన టూర్లు చేస్తున్న తీరు, విదేశాలు తిరుగుతున్న తీరు, రకరకాల విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాం, ఇవన్నీ చూస్తే లోకేష్ గారే మొత్తం నడుపుతున్నారు అనేటువంటి ప్రచారం జనంలోకి వచ్చింది. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ఇంకా సీఎం చేయకుండా ఇట్లాగే నడుపుతున్నారు? ఈయన ప్రసంగాలు, ఆయన యాక్టివ్గా ఆయన ఉంటే ఏమిటి అసలు? ఎవరు నిజంగానే డమ్మీ సీఎమ్మా కాదా? కొడాలి నాని గారు అన్యాయంగా అన్నారా? ఇంకా మరి మాధవ్ గారు కూడా వెనకబడిపోతున్నారు అనుకున్నాడు ఏమో. రావణ్ లాంటి వారిని ప్యాకేజీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంట ఆయన బీజేపీ అధ్యక్షుడు మాధవ్. సమస్యలతో సతికిలబడి అంటే ఏపీలో స్కూళ్ళ పరిస్థితి మీద కథనం వచ్చింది. ఇక మత విద్వేషాలను సహించమంటున్న చంద్రబాబు గారు.